పనుందంట. ఆ, మీతో ఫోన్లో మాట్లాడుతా అన్నారు. ఎలా వచ్చావు? ఆటోలో వచ్చానన్నయ్య. నాతో కలిసి భోంచేయాలని ఉదయం నుండి నువ్వు టిఫిన్ కూడా చేయలేదు కదా. నాకు తెలుస్తుంది. 5 నిమిషాలు రా, ఫుడ్ ప్రిపేర్ చేస్తా. పర్లేదన్నయ్య, నేను ప్రిపేర్ చేస్తాను. నువ్వు కూర్చోరా, నేను చేస్తాను. వద్దన్నయ్య, నువ్వు సర్దుకో, నేను ప్రిపేర్ చేస్తాను. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడొస్తావన్నయ్య? జస్ట్ 2 months అమ్మా. నేను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటా గుడ్ న్యూస్? నన్ను మావయ్య అని పిలవడానికి నాకు ఒక మేనల్లుడు కావాలరా. మ్మ్. తప్పకుండా అన్నయ్య. నువ్వు హ్యాపీగా ఉన్నావమ్మా? నీలాంటి అన్నయ్య ఉంటే ఏ చెల్లైనా హ్యాపీగానే ఉంటుందన్నయ్య. నువ్వు హ్యాపీగా ఉంటే చాలమ్మా. ఈ అన్నయ్యకి అంతకంటే ఇంకేం కావాలి? బిందు, హ్మ్? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానండి. బై ద వే, మీ అన్నయ్య కాల్ చేశాను. ట్రైన్లో వెళ్తున్నా అన్నారు. ఆ, వెళ్ళిపోయారు. సారీ, కొంచెం రావడం లేట్ అయింది. 5 minutesలో ప్రిపేర్ చేస్తాను. ఓకే? పాజిటివ్ థింగ్స్ ఎనర్జీని ఇస్తాయి. ఏంటో ఆలోచిస్తున్నారు? ద గాడ్ ఈస్ గ్రేటెస్ట్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఏంటది? ఈ భూమి మీద ఒక ఆడ, ఒక మగ అనే 2 ప్రాణులను క్రియేట్ చేసి ఒక మ్యాగ్నెటిక్ పవర్ని క్రియేట్ చేశాడు. కంప్లీట్గా మగవాళ్లే ఉన్నా అందం లేదు, ఆనందం లేదు. అలాగే ఆడవాళ్ళైనా అబ్బాయికి అమ్మాయి అందం, అమ్మాయికి అబ్బాయి అందం. వాళ్ళిద్దరి మధ్య కలయిక ఎంత గొప్పదో కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచం డెవలప్మెంట్కి మెయిన్ రీజన్ అదే కదా. నమస్కారం అండి డాక్టర్ బాబు. నమస్తే. ఏంటండి బాబు, మీరు గుడికొస్తారా? ఏ రాకూడదా? మీరు డాక్టర్ కదండి, సైన్స్ నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్ముతారా? నన్ను పుట్టించింది ఆ దేవుడే కదా. ఏంటోనండి మీరు ఏదేదో మాడుతున్నారు. చూడు నారాయణరావు, మేము నార్మల్ మనుషులమే. మీలాంటి వాళ్ళే మాలాంటి డాక్టర్స్ని దేవుళ్ళుగా చూస్తారు. అంతే కదండి, డాక్టర్ అంటే దేవునితో సమానం మరే. సరే అండి, వస్తానా? పద. ఎక్కడున్నారీనా? ఏంటి ఇక్కడున్నారు? బెడ్రూమ్లో బోర్ కొట్టేసింది. కొత్తగా సోఫాలో ట్రై చేద్దామా? ఇరుగ్గా ఉంటుందేమో. ఇరుగ్గా ఉంటేనే కదా బాగుంటుంది. కమ్. ఇవ్వాడండి. సరే సార్, అలాగే. నెక్స్ట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ప్రాబ్లం? నేను ప్రెగ్నెంట్ సార్. ఓ, కంగ్రాచులేషన్స్. ఇంకా పెళ్లి కాలేదు సార్. ఎవరితో వచ్చింది? బాయ్ ఫ్రెండ్తో. ఆ బాయ్నే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది ఆ కదా. బాయ్కి వేరే అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబార్షన్ సార్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇప్పుడు అబార్షన్ అంటే ఎలా? ఇంట్లో తెలిస్తే చంపేస్తారు సార్. ప్లీజ్ సార్. ఈ భయం ఇప్పుడు కాదు, ముందు ఉండాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయినా నాకు తెలియక అడుగుతున్నా, రేపు నేను చేసుకోవడానికి ఎవడో ఒకడు వస్తాడు కదా, వాడికి ఈ విషయం చెప్తావా? పిచ్చా మెంటలా? ఏయ్. అలా చెప్తే ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఏమండి, మీ చపాతీ రెడీ. మీకిష్టమైన రొయ్యల కర్రీ రెడీ. త్వరగా స్నానం చేసి రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసాయి. ఏమైంది నీకు? ఏమైందండి?
ఏమీ కాలేదు. నాకు నిద్ర వస్తుంది. పడుకోని నన్ను వదిలి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైందండి? ఏం కాలేదని చెప్పాను కదా. మీరొక డాక్టర్ అండి. ఇలా మందు తాగాలని ఎందుకు అనిపిస్తుంది? ఈ మందు కనిపెట్టినోడు ఎవడో కానీ వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాలాగా బాధని కక్కలేక మింగలేక సఫర్ అవుతున్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఎందుకా? ఇదిగో చూడ. ఇది మీకు ఎవరు పంపించారు? నీ వీడియో పబ్లిక్లో ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది. అది నీకు తెలియదు. నేను మీకు ముందే చెప్పాను కదండి. ఓరల్గా చెప్పినప్పుడు ఏమనిపించలేదు. ఇంత డీటెయిల్గా చూశాక బాధేస్తుంది.